జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆర్థిక ఇబ్బందులు అందరికీ వస్తాయి. అప్పుడు బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తుల వద్ద డబ్బు అప్పుగా అడగడం సహజం. అలాగే ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా అడిగితే వెంటనే ఇవ్వడం కూడా చాలా మంది చేస్తారు. కానీ తర్వాత ఆ డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడేది మనమే. మీరు కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొంటే ఇకపై ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు ఎప్పటికీ అప్పు ఇవ్వకండి. మతిమరుపు ఉన్నవారు కొంతమంది అప్పు తీసుకున్న తర్వాత మర్చిపోయినట్టే నటిస్తారు. నేనెప్పుడు తీసుకున్నా అని అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారికి మీరు డబ్బిస్తే తిరిగి రావడం చాలా కష్టం. సరదా కోసం అప్పు తీసుకునేవారు కొంతమంది కష్టకాలం కోసం కాదు, షాపింగ్, పార్టీలు, సరదా కోసం అప్పు అడుగుతారు. ఇలా డబ్బులు వృధా చేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకండి. పదే పదే అప్పు అడిగేవారు మిగతా డబ్బు అన్ని కలిపి ఒకేసారి ఇస్తాను అంటూ మళ్ళీ మళ్ళీ అప్పు అడిగేవారు మీరు చూసే ఉంటారు. గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ అడిగితే వెంటనే నో చెప్పండి. ఉదాసీనంగా ప్రవర్తించేవారు అప్పు తీసుకునేటప్పుడు చాలా మధురంగా మాట్లాడతారు, కానీ తిరిగి అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ కి రిప్లై ఇవ్వరు. ఇలాంటి వారిపై నమ్మకం పెట్టకండి. తమ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చేవారు. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్నేహితులు గుర్తు వస్తారు, మిగతా సమయాల్లో మీ వైపు కూడా చూడరు. ఇలాంటి వారు అప్పడిగితే ఖచ్చితంగా నో చెప్పాలి. ఎందుకంటే మీకు అవసరం వచ్చినప్పుడు వీరు మీకు సాయం చేయరు. కాబట్టి మతిమరుపు ఉన్న వారికి, సరదా కోసం అప్పడిగే వారికి, పదే పదే అప్పులు అడిగే వారికి, తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వకండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.